డాంబర్ రోడ్ ఉంటుంది, ఇట్లా చక్కగా వస్తే ఇటు అన్ని ఇంటర్నేషనల్ ఎడలేగా లేకపోతే నార్మల్గా వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రపంచమే నా ఇల్లు, నేను ఒక సంచారి, ప్రశాంతతాయే ముఖ్యం, చేరగని జ్ఞాపకమే నా గమ్యం. దీనమ్మ దారి తప్పిపోయినాం రా, ఏడుకోయినామో తెలుస్తలేదు. అమ్మ ఎటు పోతానా ఈ గలీలకే. గూగుల్ మ్యాప్స్ నమ్ముకోకండి భయ్యా, ఇది మనకి బొక్కెట్టేస్తుంది. పెద్ద లైట్ వేసి ఉన్నాయడ. పెద్ద లైట్ వేసిన కాడికేసి చక్కగా మన మహాన్ సాగర్ రోడ్ అని చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో పట్టుకున్నాం చక్కగా సాగర్ పెట్టుకుంటాం. కానీ బండి పైకి ఎక్కాలంటే మీరు మీరు ఎక్కడంటే మెట్లు ఎట్లంతా ఆడుతున్నదా. ఏ గాయ్స్, మొత్తానికైతే మేము వచ్చేసినాం. సో వచ్చిన ప్లేస్ ఏంటంటే, సో ఎక్కుతాను, డ్యామ్ ఎక్కుతాను. ఇట్లా మొత్తం ఇంకా లొకేషన్ అయితే పర్వాలేదు, ఎవడు అడ్రస్ అక్క చెప్తలేడు. బెటర్ ఈ వీడియో చూసి మీరు అట్లయితే స్టంట్లు వేయకండి. ఏమైనా రూట్ మ్యాప్ ఏమైనా ఉంటే నేను చెప్తా, మీరు సొంత డెసిషన్ తీసుకోకండి. చక్కగా తిప్పారం నుంచి కొంచెం దాటినాక కాలువ వస్తుంది. కాలువ నుంచి మంగోల్కు బండి దారి ఉంటది. మంగోల్ ఊళ్ళరేకు ఉంటాయి. తిప్పారం దాటంగానే అడుగురి మంగోల్ ఊళ్ళరేకు ఊరు దాటంగానే రోడ్ వస్తుంది. తిప్పారం దాటంగానే రోడ్ వస్తుంది. ఆ రోడ్ పట్టుకొని కొంచెం డ్యామ్ మీద దాటినామంటే మంగోల్ ఊళ్ళరేకి ఎంచి స్ట్రేట్ గా తాటి చెట్లు ఉంటాయి. ఊళ్ళరేకెళ్ళి ఇప్పుడు మనం మంగోల్ ఊళ్ళరే పోయినాం అనుకో, మళ్ళా లెఫ్ట్ సైడ్ రా, లెఫ్ట్ సైడ్ వచ్చి కొంచెం మళ్ళా ఆసంత పోయినాక మళ్ళా లెఫ్ట్ సైడ్ మనం తాటి చెట్లు కానొస్తాయి. తాటి చెట్ల కాడికి అయితే చక్కగా నీ మల్లాన సాగర్ కట్ట మీదకి ఈడికి ఎక్కుతుంది. బండారపల్లిలో దిగుతుంది. ఇట్లకెళ్ళి 28 కిలోమీటర్లు ఉంటది కట్ట. ఇక్కడ నుంచి ఎక్కి అక్కడ దిగుతుంది. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, తిప్పారం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. వి డోంట్ నో వేర్ టు గో. ఇక్కడ ఏదో స్తూపాలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మక్క పెరడు చెట్టు ఉన్నది. మనం మొక్కజొన్నలు ఏమైనా తీసుకుంటాం అంటే చెట్టు కట్టేస్తా అంటారు. సో వీ షుడ్ నాట్ డూ దట్. ఇక్కడ మొత్తం మొక్కజొన్న పెరడు ఉన్నది, పెరడు కాదు ఇది తోట. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ.
కెమెరా పెట్టుకున్నా బ్లాగ్ ఏమైనా వేద్దామని, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. ప్లీజ్ ఇగ్నోర్ మై ఇంగ్లీష్. బట్ యా, బేసిక్గా అయితే ఉన్నది ఇలా ఉంది. సో ఇట్స్ ఓకే. ఈరోజు బ్లాగ్ బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నాయి మన దగ్గర నుంచి. ఎందుకంటే గండిపేట్ తర్వాత ఇది, సో మనం ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఇంకెప్పుడైనా మంచి బ్లాగ్ వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను చెప్పలేము. మళ్ళీ మధ్యలో జర్నీ కూడా కొన్ని సార్లు బాగుండొచ్చు, ఏమో ఈ జర్నీ అయినా బాగుండొచ్చు. వెళ్ళేటప్పుడు కూడా మేము ఇంకా కొన్ని వీడియోస్ తీస్తాము, వేరే ప్లేస్లో ఆగుతాం కదా, ఖచ్చితంగా చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ. అన్నా, మేము ఇద్దరం వేసినాం ఎడోళ్ళగా, లేకపోతే నార్మల్గా వస్తూ ఉంటారా ఇక్కడికి నార్మల్గా వస్తూ ఉంటారా అందరూ? తక్కువ వస్తారా? ఏ మీరు గూగుల్ మ్యాప్స్ని ఇట్లా నమ్మిర్రంటే నా అలాగే అడవిలోకి పోతారు. ఇక్కడ చూడడానికి ఏముంటాయంటే, ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ వ్యూ. ఫోటో స్పాట్స్ ఉంటాయి, రీల్స్కి కూడా.